రేవంత్ రెడ్డి ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడతాడు? కేవలం తనకు వేరే అంశం లేదు. ఏంటారండి? ప్రజలకు ఏదైతే ఇంతకుముందు మాట ఇచ్చిండో ఎలక్షన్లలో మాట మాట్లాడిండు, కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితులల్లో ఏ ఒక్కటి కూడా పాలన చేతగాక ప్రజల్లోకి తీసుకెళ్ళలేక ప్రజలను అబద్ధపు మాటలు మాట్లాడి ఏదైతే మోసం చేసిండో ఆ మోసం చేసినటువంటి మాటలను ఈరోజు ప్రజలందరూ కూడా తిట్టిపోస్తూ ఉన్నారు. నీది ఏం ప్రభుత్వము, మోసం చేసినావు, కేవలం అబద్ధాల మీద నీ రాజ్యం వెళ్తూ ఉన్నావు, అబద్ధాల మీద నీ ప్రభుత్వం వచ్చింది, అవే అబద్ధాలను ఈరోజు కూడా కంటిన్యూషన్ చేస్తూ ఉన్నావు. కేవలం ఇలాంటి అబద్ధపు దుర్మార్గము మాటలు మాట్లాడడం అనేది నిజంగా కూడా సిగ్గుచేటు. ఎందుకంటే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రజలు నీకు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు న్యాయం చేసే విధంగా, ప్రజలకు పరిపాలన అందించే విధంగా నువ్వు ఉండాలి తప్ప ప్రజాపాలనను గాలికి వదిలేసి నువ్వు కేవలం హరీష్ రావు గారి మీదనో కేసీఆర్ గారి మీదనో మాట్లాడుతున్నావంటే కేవలం ఈ రాష్ట్రంలో ఉండే గొప్ప వ్యక్తులపైన మాట్లాడితే నీకేదో విలువ పెరుగుతుంది అనుకుంటున్నావు. నిజంగా కూడా నిజాయితీపరుడైనటువంటి హరీష్ రావు గారు, నిజాయితీపరుడైనటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం బాగు కోసం పనిచేసిర్రు. కేవలం నీలాగా అబద్ధాలాడి ప్రజలను మోసం చేయడం కోసం వచ్చిన వాళ్ళు కాదు. గొప్ప ప్రాజెక్టు భారతదేశం మొత్తం కూడా కితాబిచ్చింది. పార్లమెంటు సాక్షిగా ఒప్పుకున్నటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. గొప్ప ప్రాజెక్టు కట్టిరని చెప్పి అందరూ చెప్తే కేవలం దాని మీద బురద చల్లడం కోసం 1,00,000 కోట్లతోటి ప్రాజెక్టు పూర్తి చేస్తే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడతారు. ఇంతకంటే తలకాయ తక్కువ ఉన్నాడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా అంటే మరి అది కేవలం ఇతను ఒక్కడే ఉన్నట్టున్నాడు. దాని గురించి మాట్లాడడం అంటే నిజంగా కూడా సిగ్గుచేటు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి మీద అబద్ధాలు మాట్లాడడం అనేది. ముఖ్యమంత్రి అంటున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కల్వకుంట్ల కుటుంబాల కమిషన్ గురించి కట్టిన ప్రాజెక్టు, ప్రజలకు ఎలాంటి ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదు అన్నాడు. అంటే నిజంగా కూడా అవివేకమైనటువంటి మాటలు ఇవి. కేవలం ఒక ప్రాజెక్టు కడితే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నీళ్లు ఉన్నాయి అంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట పండుతుందంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నారు అంటే, ఈరోజు పాడికి పంటకు నీళ్ళు అందుతున్నాయంటే కేవలం అది హరీష్ రావు గారు కేసీఆర్ గారు చేసినటువంటి కృషి వల్ల ఈరోజు నీళ్ళు అందుతూ ఉన్నాయి. ఆ నీళ్ళు అందడం వల్లనే ఈరోజు గొప్పగా ప్రాజెక్టు కట్టి ఈరోజు ప్రజలకు అందించినారు. రైతులు దానివల్ల లాభపడతా ఉన్నారు, బాగుపడతా ఉన్నారు. అది జీర్ణించుకోలేని ఈ ప్రభుత్వం రోజు రోజుకు మోసం చేసే మాటలు మాట్లాడి ఈరోజు కేవలం హరీష్ రావు లాంటి గొప్ప వ్యక్తుల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే, అలాంటి బురద చల్లితే ప్రజలు ఎవ్వరు కూడా జీర్ణించుకోరు. ప్రజలకు అర్థమైపోయింది నీళ్ళెవ్వి పాలెవ్వి అనేది ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలకు తెలిసిపోయింది పరిపాలన చేతగాక ఇలాంటి కేసీఆర్ పైన హరీష్ రావు గారి పైన బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈయన ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చకుండా కేవలం అబద్ధాలు మాట్లాడడం కోసమే పుట్టినటువంటి ఏకైక వ్యక్తి, ఈ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడరే ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు రేవంత్ రెడ్డి గారు. ఇంత అబద్ధాలు మాట్లాడడం అంటే ఈరోజు ప్రపంచమంతా కూడా తెలంగాణ వైపు చూసేటట్టు కేసీఆర్ చేస్తే ఈరోజు తెలంగాణ పరువును మొత్తం తీసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎంత మోసం అంటే ఈరోజు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజలకిచ్చిన మాటలు ఎవ్వి నిలబెట్టుకోలేక ఇవాళ మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తాను అందరు కూడా ఆశపడి నీ కోట్లేసారు. ఏ ఒక్క మహిళకు కూడా నువ్వు ఈరోజు వరకు 2,500 ఇచ్చిన దాఖలా లేదు. ప్రతి మహిళకు, ప్రతి పెళ్ళైన ఆడబిడ్డకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాను. ఇవాళకి ఏ ఒక్క మహిళ, ఏ ఒక్క ఆడబిడ్డకైనా, ఏ ఒక్క పెళ్ళికైనా ఇచ్చినవా అని చెప్పి చెప్తా ఉన్నా. ఈ రోజుకు కూడా వైద్యశాలలు అంతకుముందు అందరూ కూడా ప్రభుత్వ దవాఖానాలకు పోతే ఈరోజు ఆ దవాఖానాలన్నీ కూడా నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము. ఈరోజు నీకు ఏదైతే పరిపాలన చేతగాక హరీష్ రావు లాంటి ఒక గొప్ప వ్యక్తి పైన నిందలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 24 గంటలలో 18 గంటలు ప్రజల కోసం పనిచేసి రైతుల కోసం పనిచేసే ఏకైక వ్యక్తి హరీష్ రావు గారు. అలాంటి గొప్ప నాయకుని మీద నిందలేస్తే ఆ నిందలన్నీ కూడా నీకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజలందరూ కలిసి రాబోయే రోజులలో గుణపాఠం చెప్పక తప్పదు. నిన్ను అతపతాలానికి తొక్కడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.
చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఈరోజు మాజీ మంత్రిని విచారణకి కమిషన్ పిలవడం జరిగింది హరీష్ రావును? అన్ని రకాల అనుమతులు ఉండి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. అన్ని రకాలుగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా క్యాబినెట్ తీర్మానం చేసి కట్టిన ప్రాజెక్ట్ ఏమో కాళేశ్వరం. ఏ అనుమతులు లేకుండా ఒక దోపిడి, నీళ్ళ దోపిడి, జలదోపిడి కోసం నీళ్ళ దోపిడి కోసం అడ్డగోలుగా ఆయన గురువు కడుతున్నటువంటి చంద్రబాబు కడుతున్నటువంటి ఆ బనకచర్ల గురించి తెలంగాణ ప్రజలు మొత్తం చర్చించుకోకుండా ఒక డైవర్షన్లో భాగము ఇది. ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం అనేది నిజంగా కూడా భూమి మీదనే ఇప్పుడున్నటువంటి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా బరాజులు ఉన్నాయి. నదీ పరివాహక ప్రాంతాలలో నదుల మీద ఆనకట్టలు ప్రపంచవ్యాప్తంగా సహజం. అట్లా కాకుండా ఎత్తిపోచి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా అన్ని రకాల అనుమతులతో కట్టే ప్రాజెక్టు కాళేశ్వరం. దాని మీద కుట్ర చేయడం అంటేనే దాని మీద ఉద్దేశపూర్వకంగా తెలంగాణ పట్ల పూర్తి వివక్ష, ఇంకా విషం నింపుకున్న చంద్రబాబు తెలంగాణ నీళ్ళను దోపిడీ చేయడానికి అవకాశం లేదు చట్టబద్ధంగా. కాబట్టి ఇట్లా కమిషన్ వేసి కాళేశ్వరం మీద ఇట్లా ప్రజల్ని పక్కదో పట్టించి ఆ బనకచర్లను కట్టుకుందామని చూస్తుండు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు నిన్ననే అన్న హరీష్ అన్న పీపీ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మొత్తం వాస్తవాలు బయటపెట్టాడు. ఈ వాస్తవాలు తెలిసినటువంటి తెలంగాణ సమాజం వాడికి ఖచ్చితంగా రేవంత్కు చంద్రబాబుకు మడుగులొత్తుడే కాకుండా తెలంగాణ ప్రజల యొక్క నీళ్ల దోపిడీకి ఉద్దేశపూర్వకంగానే ఇది ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్న ఈ కుట్రల్ని ప్రజలు ఎండగడతారు. కమిషన్ దగ్గర కడిగిన ముత్యంలాగా హరీష్ అన్న ఈ కమిషన్ యొక్క అబద్ధాల్లోంచి నిజాలు చెప్పి సత్యమే జయిస్తుందని ఇవాళ కమిషన్ ముందు పోయే ముందు చెప్పిండు. ఖచ్చితంగా సత్యమే జయిస్తుంది, ధర్మమే గెలుస్తుంది. అంటే ఇక్కడ మరి కమిషన్ నోటీసులు పంపించినా కానీ బీఆర్ఎస్ అధినేత ఎందుకు రాలేకపోతున్నాడు, అంత భయం ఎందుకు పట్టుకుంది కేసీఆర్కు అని చెప్పేసి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసిండు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? భయమా? ఎవరికి భయం ఉంటుంది? సూట్ కేసులతో అడ్డంగా దొరికినోడికి భయం ఉంటుంది, తప్పుడు చేసినోడికి భయం ఉంటుంది. తెలంగాణ కోసము ఆత్మ బలిదానానికి సిద్ధమయ్యి ఆమరణ దీక్ష చేసి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్కి భయం ఉంటుందా? అది తప్పుదో పట్టించడానికి ఆడుతున్న నాటకం తప్ప కేసీఆర్ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక, తెలంగాణ ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి ఆత్మగౌరవానికి ప్రతీక కేసీఆర్ గారు. హాజరైంది కదా, హరీష్ రావు గారు హాజరైంది కదా, ఇప్పుడు కేసీఆర్ కూడా హాజరవుతారు ఖచ్చితంగా. చెప్పండి అన్న, ఇక్కడ మాజీ మంత్రి ఈటల రాజేందర్ గిడ కమిషన్ నోటీసులు పంపించింది. ఇప్పుడు ప్రస్తుతమైన బీజేపీ ఎంపీ ఆయన గిడ ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఆయన గిడ ఈ కమిషన్తో మాట్లాడుకుని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పుడున్న క్యాబినెట్ సంబంధించి సబ్ కమిటీకి సంబంధించి చేసిన నిర్ణయం కట్టుబడి ఉన్నామన్నారు. మరి మీరు ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలను? మీరు వాస్తవంగా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. విషయం ఏంటంటే మహా కుట్ర జరుగుతుంది తెలంగాణ మీద, తెలంగాణ ప్రాంతం మీద చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఇది ప్రజలు గమనిస్తారని చెప్పి ఈ కమిషన్లు ఏర్పాటు చేసిండు. ముఖ్యంగా బనకచర్లకు ఏదైతే 200 టీఎంసీల నీళ్లు తీసుకుపోవాలనో ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గురుదక్షిణగా ఆయనను పీసీసీ ప్రెసిడెంట్ చేసిండు, మన ముఖ్యమంత్రి చేసిండు. ఎవరు చేసారు ఇది? చంద్రబాబు నాయుడు సంబంధించిన లాబీ ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇప్పించారు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే నన్ను చూసి ఓట్లేసారని, ఆయన చూసి ఓట్లేసారని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఏదో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, అబద్ధపు హామీలు అవన్నీ చూసి ఓట్లేసారు ప్రజలు. అయితే అసలు విషయం తెలియక ఈయన ఏమంటారు వాపం చూసి బల్బ్ అనుకొని ఏదో మాట్లాడుతుండు ఇన్ని రోజులు. అయితే ఇప్పుడు పెద్ద కుట్ర ఏంటంటే 200 టీఎంసీల నీళ్ళు ఆంధ్రాకు తీసుకుపోయే ప్రయత్నంలో భాగమే ఈ కుట్ర. వాళ్ళు బనకచర్ల కడుతుర్రు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అని ప్రచారం చేస్తే ఇది మూలకు పడుతుంది. నీళ్ళకు వాళ్ళకి అడ్డం ఏందరికైనా ఇప్పుడు బనకచర్లకు నీళ్ళు రాకుండా అడ్డం ఏముందంటే కాళేశ్వరం ఉంది. కృష్ణా నీళ్లు దోపిడీ చేయడానికైనా కృష్ణా నీళ్లు దోపిడీ చేస్తారు, గోదావరి నీళ్లు దోపిడీ చేస్తారు, కృష్ణా నీళ్లు దోపిడీ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు నాగార్జున సాగర్ చూస్తలేమో మనం. వాళ్ళకి అలవాటైంది. ఆంధ్రలోకి ఏం కావాలి? నీళ్ళు కావాలి. తెలంగాణలో ఏడబోతే వానికి ఏంది? అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇదంతా గ్రహించక కొంతమంది అప్పుడు కూడా బ్రిటిష్ కాలం నుంచి కూడా జరుగుతుంది, నిజాం కాలం నుంచి జరుగుతుంది. నిజాంకు సంబంధించిన కొంతమంది ఉన్నారు కదా వాళ్ళ ఏజెంట్లు. అట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏజెంట్గా పనిచేస్తుండు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏదో తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తలేడు. ఆయన ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలకు, ఆంధ్ర ప్రజలకు ప్రయోజనాల గురించి పనిచేస్తుండే ఆయన తెలంగాణ 100%. చెప్పండి సార్, ఇక్కడ ఈ రాష్ట్రం విడిపోయి దాదాపుగా 10 సంవత్సరాలు గడిచిపోయింది, 11వ సంవత్సరం అవుతుంది. మరి చంద్రబాబుకు ఈ రాష్ట్రానికి సంబంధం ఏంటి? ఆయన ఏపీ ముఖ్యమంత్రి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణ ముఖ్యమంత్రి. చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తాడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు మీలాంటి నాయకులు. చంద్రబాబుకి ఏం సంబంధం ఉంటుంది ఇక్కడ? చంద్రబాబు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రానికి బంధం తెగిపోయింది. కాకపోతే ఈ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు శిష్యుడు. ఆయన చంద్రబాబు అంటే ఎంత ప్రేమ అంటే
తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తుపాకీ పట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా, తెలంగాణ ఉద్యమకారులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా తుపాకీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అట్లాంటి నైజం కలిగినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత కూడా తెలంగాణ ప్రజల ఓట్లతో ఎన్నుకోబడినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి సూట్ కేసులు పట్టుకొని వచ్చింది చంద్రబాబు పంపిస్తే. అట్లాంటి సూట్ కేసులు మోసినటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి అండి. ఇక అది ప్రజలకు అందరికీ తెలుసు. అందుకే ఆయన ఎవరు గైడ్లైన్స్లో పనిచేస్తూ ఉండ అనేటువంటి విషయం ఖచ్చితంగా తెలుసు. ఆ కుట్రలో భాగంగానే తెలంగాణని ఈరోజు బ్రాండ్ ఇమేజ్ పాడు చేసిండు ఆయన. సో మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేవలము కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్ట్. ఇది బీఆర్ఎస్ నాయకులు ఆ ప్రాజెక్టు ద్వారా ప్రజల సొమ్మునంతా కొల్లగొట్టేసి వాళ్ళ సంపాదనలు అయ్యారు అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే వ్యాఖ్యలు చేస్తుంటాడు ఈ విషయంలో. దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ రాష్ట్ర మహా ఉద్యమం జరుగుతున్నప్పుడు మనం చెప్పిన నినాదం అంటే మా నీళ్లు మా నిధులు మా నియామకాలు అన్నాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మన నీళ్లు మనం తెచ్చుకోవాలంటే తెలంగాణ ప్రాంతం హై లెవెల్ ల్యాండ్, గ్రావిటీ ప్రకారం నీళ్ళన్నీ ఆంధ్ర వైపు పోతాయి కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది, తెలంగాణకు నీళ్ళు అందుతాయి. కాబట్టి ఒక వరల్డ్ రికార్డ్ ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటి విశ్వవిఖ్యాతి అయినటువంటి ప్రపంచంలోనే ఒక అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్, ఒక అద్భుతం ఇది. దాన్ని నిర్మించింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారో ఈరోజు 20.33 లక్షల ఎకరాలు పంట పండుతూ ఉంది. కేవలం పంట మాత్రమే కాదు, సాగునీరు మాత్రమే కాదు, తాగునీరు ప్రాజెక్టులు, అదేవిధంగా ఇండస్ట్రియల్ నీడ్స్ కూడా ఈరోజు మనం మీట్ అవుతున్నాం. నేను చెప్పడం కాదు, ఈ భారతదేశంలో అత్యంత ఉన్నతమైనటువంటిది ఇండియా టుడే అనేటువంటి ఒక పత్రికలో ఇండియాకి తెలంగాణ ఈజ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది సర్వేలో తేలింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయము. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియకపోవడం చాలా బాధాకరమైనటువంటి. ఇక్కడ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి బీఆర్ఎస్ నాయకులు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో అనేక ప్రాజెక్టులు కట్టింది, పలు రాష్ట్రాలలో పలు ప్రాజెక్టులు కట్టింది, మేము ఇంత దీన్ని ఆల్చల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, చేయలేదు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కంటే ఇది గొప్ప పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అంటుంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రోజు ఇందిరాగాంధీ నెహ్రూ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిన తర్వాత ఆ తర్వాత ఏ పొలిటికల్ పార్టీ కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టి పెట్టుకొని ప్రాజెక్టులు కట్టలేదు. మళ్ళీ కేసీఆర్ గారు మరి ప్రభుత్వం, మన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు దృష్టి పెట్టుకొని కేసీఆర్ గారు ఒక విజనరీ లీడర్ కనుక అంత పెద్ద ప్రాజెక్టు మళ్ళీ కట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. కమిషన్ల కోసం అంటే అవగాహన రహిత్యము, ఇంకోటి దాంట్లో ఒక కుట్ర కూడా దాగింది. ఎందుకంటే ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మేము గెలుస్తాము, అధికారంలోకి వస్తాయని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వాళ్ళతో అవుతలేదు. వాళ్ళు ఏం చెప్పారు, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది ఫెయిల్. కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తామన్నారు, అది ఫెయిల్. 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, అది ఫెయిల్. ఇట్లా ఎక్కడ పోయినా ఫెయిల్ అవుతారు. కాబట్టి ఎక్కడ పోయినా ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నలకు జవాబు చెప్పలేక ప్రజల్లో తిరగలేనటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్కి నెలకొన్నది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ అయితే బీఆర్ఎస్ పార్టీ అఖండ మెజార్టీతోటి మనము అధికారంలోకి వస్తామని తెలిసి ఏ రకంగా అయితే బీఆర్ఎస్ పార్టీని అబాసుపాలు చేయాలా, బీఆర్ఎస్ పార్టీ లీడర్ అని మరి డిఫేమ్ చేయాలనేటువంటి దురుద్దేశంతో రేవంత్ రెడ్డి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకు తెరలేపిండు. మొన్నటి వరకు ఏం చెప్పిండు, కేటీఆర్ గారి ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఉందని చెప్పిండు. అది వేరే వ్యక్తిదని తెలియగానే అది బేనామీ అని చెప్పిండు. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి కొండా సురేఖ గారు ఒక ప్రముఖ నటి అయినటువంటి నటిని మళ్ళీ కేటీఆర్ గారికి గురించి మాట్లాడకూడనేటువంటి మాటలు మాట్లాడి కేసుల పాలైనటువంటి విషయం చూస్తూ ఉన్నాం. ఫార్ములా రేస్ కేసు పెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కడ పోయినా వాళ్లకు విఫలం అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలే. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీ లీడర్లని తప్పుపట్టాలని ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళు సక్సెస్ అవుతలేరు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది తీసుకొచ్చి నోటీసులు ఇచ్చి పదే పిలిపించి మరి కోడిగుడ్డు మీద బొచ్చు వీకినట్టు ప్రయత్నం చేస్తారు. ప్రజల యొక్క ఆలోచనని డైవర్ట్ చేసి బీఆర్ఎస్ని డిఫామ్ చేయాలనే దురుద్దేశంలో భాగంగానే ఈ కమిషన్లు. నిన్న కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ కూడా చేయడం జరిగింది. అంటే ఇక్కడ మంత్రులు అయిన వాళ్ళ సామాజిక వర్గానికి న్యాయం జరిగినట్లన్నా, అంటే అది ఒక లెక్క ప్రకారమే జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారా? అంటే సమన్యాయం జరిగినట్లన్నా ఈ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలు? చెప్పాలంటే ఖచ్చితంగా ఇది జరగలేదు. ఇది వాళ్ళ అంతర్గత విషయం. అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, 10% ఉన్నటువంటి మరి ఎస్టీలకి ఒక్క సీటు కూడా ఎందుకు ఇవ్వలేరండి? న్యాయం ఏది, సామాజిక న్యాయం ఏడుంది?
2%, 3% ఉన్నటువంటి సామాజిక వర్గాలకు 4, 3 మంత్రి పదవులు. మరి జన ప్రాతిపదికన న్యాయం జరగాలి కదా. మరి మైనార్టీలకు ఒకటన్నా మినిస్ట్రీ ఉందా? లేదు. ఇది సామాజిక న్యాయం లేదు. ఎవరు జోక్తే వానికి పదవులు ఇస్తారు. ఇది కాంగ్రెస్లో పరిపాటి అధిష్టానంకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలియదు. ఆడికి పోతారు, సీల్డ్ కవర్లో మంత్రి పదవులు వస్తాయి. గ్రౌండ్ రియాలిటీకి వాస్తవాలకి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్లో ఎప్పుడు కూడా పొంతన ఉంటుంది. ఇది గత చరిత్ర చూస్తే కూడా అర్థమవుతుంది మనకు.